వచ్చిందండి. అలా ఇప్పుడు మొత్తం హైదరాబాద్కు సంబంధించిన దాంట్లో అర్బన్ ఏరియాలో మొత్తం ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. మొన్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోయినా దాదాపు అందరు ఇక్కడ గెలిచిన వాళ్ళే. బట్ ఈరోజు సడన్లీ సడన్లీ మళ్ళీ ఈరోజు ఒక ఎమ్మెల్యే రేపు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మారుతా ఉన్నారని చెప్పి మీరు అన్నారుగా, ఈ పొద్దుతిరుగుడు పువ్వులు లెక్క తిరుగుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు అన్న? అంటే ప్రజాభిష్టం మీదకే జరుగుతుందా? ఇది ప్రజలు నమ్మి ఇలా బీఆర్ఎస్ పార్టీ నేతలుగా ఎమ్మెల్యేలు చేస్తే వాళ్ళు పోయి మళ్ళీ కాంగ్రెస్లోనే కలుస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు అంటున్నాను నేను. అంటే కామెంట్ చేయాల్సిన పని లేదు, కానీ బట్ నేను ఆలోచిస్తే ఏంటంటే ఎవరైనా సరే నీటి పాలిటీషియన్ ఎవరు కూడా భయపడిపోరు. అవును. ఒక నిజాయితీగా వ్యాపారాలు చేసి సంపాదించుకోవచ్చు, లేకపోతే ఇతర ఏమన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదించవచ్చు, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ ఖర్చుల నిమిత్తం వాళ్ళ సెల్ఫ్ సస్టైన్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కొద్దిమంది లీడర్లు కబ్జాలు చేసో, లేకపోతే గవర్నమెంట్లు ఏమైనా మమ్మల్ని రేపు ఇబ్బంది పెడతాయేమోనో, లేకపోతే గతంలో ఏమైనా తప్పులు చేసి ఇప్పుడు కూడా తప్పులు చేసే పరిస్థితి లేకుంటే మా మనుగడ కష్టమైద్దనో, లేకపోతే ఫ్యూచర్లో మేము చేసే దొంగ దందలు ఇవి ఉంటాయి కదా, ఈ దొంగ దందలకు అధికార పార్టీ ఉంటే వాషింగ్ పౌడర్ నిర్మాణం అయితే తప్ప, లేకపోతే నిజాయితీగా, లేకపోతే భవిష్యత్తు లేని నాయకులు. ఒకటి ఏంటంటే ఇది లాస్ట్గా ఇక నేను మన దాంట్లో చాలా మందిని చూసినామంట, పెద్ద పెద్దలు వృద్ధ నాయకులు కూడా మారి ఇక మాకు భవిష్యత్తు అయిపోయింది, ఇంకేముంది, ఇక మేము పోటీ చేసేది లేదు, గెలిచేది లేదు అని చెప్పి ఉన్న నాయకులు తప్ప ఇప్పుడున్న పొద్దుటూడు ఎవ్వరు కూడా రేపు మేము ఏదో పబ్లిక్లో పోతాం గెలుస్తామని అనుకుంటలేరు. పబ్లిక్తో మాకేం పని, మేము ఎమ్మెల్యే గెలిచినాం 5 ఏళ్ళు ఉంటాం, ఇక మనం దించేది లేదు కదా. మేయర్ లెక్క 4 ఏళ్ళకి దించే అధికారం పబ్లిక్ లేదు. సో కాబట్టి ఇక మేము ఉంటాం, మమ్మల్ని ఓవర్ చేసేది ఉంది అని చెప్పి మాకు కావాలా మళ్ళీ దందలు మనం సంపాదించుకోవాలి, అంతే. దానికోసమే నా ఉద్దేశం అయితే గదే. రేపు ఇదే మేయర్ పదవి కాపాడుకోవడం కోసం జక్కా వెంకటరెడ్డి పార్టీ మారడా సూటి చెప్పేసేయాలి. జక్కా వెంకటరెడ్డి ఎట్లా అంటే, నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన, కమ్యూనిస్టులో భావజాలం నేను కమ్యూనిస్ట్ పార్టీలో బోడుపల్ కమ్యూనిస్టు సిపిఎం పార్టీ కార్యదర్శి ఉంటే, అట్లాగే గట్కేసర్ CI2 మండల ప్రెసిడెంట్ ఉంటే, నేను బిల్డర్గా ఉన్నప్పుడు ఒక పక్కన అది కూడా చేస్తుంటే, సరే కమ్యూనిస్ట్ పార్టీకి రేపు మనగడ ఉండదు, ప్రజల్లో ఉద్యమాలకే పనికొస్తారు, లేకపోతే వాళ్ళు ప్రజల్ని ఉత్తేజపరచడానికి ప్రజల్ని ఏకీకరిస్తానికి పనికొస్తారు తప్ప ప్రజల్ని పాలించే అధికారం వాళ్ళకు కమ్యూనిస్టులకు ఇవ్వరు అనేది నాకు ఒకటి అర్థమైంది. నేను 3-4 ఏళ్ళనే అర్థమైంది. కాబట్టి అది కాదని మళ్ళీ కామైపోయి అదే భావజాలంతో ఉన్నాను తప్ప ఏ పార్టీలు చేరలేదు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ఎస్పెషల్లీ నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఒక 16-18 జీవోలు ఒకటే నాడు ఇచ్చి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇవాళ హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుందంటే ఉట్టినే విశ్వనగరంగా మారుతుంది. దానికి కేసీఆర్ గారు ఒక విజన్ ఎంతో ఉంది. ఇవాళ స్కై స్క్రీపర్స్ అంటాం, హై రైజ్ బిల్డింగ్స్, వాటికి చాలా రిలాక్సేషన్ ఇచ్చి మీరు ఎంత అయితే విశ్వనగరం ఎందుకంటే అబ్బాయి హైదరాబాద్ అద్భుతంగా మారిందని అమెరికా వాళ్ళు లేకపోతే సింగపూర్ వాళ్ళు లేకపోతే లండన్ వాళ్ళు వచ్చి ఎందుకంటారు అంటే అవి ఉట్టేనే కాదు, ఓవర్ నైట్లో బిల్డ్ అయితే చూమంత్రం అంటే కాదు. ఒక విజనరీ ఉన్న లీడరు, ఒక ఆలోచన విధానము, దాని తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ బిల్డర్లకు కానీ లేకపోతే అక్కడ ఉండే వాళ్ళ పబ్లిక్ కానీ లా అండ్ ఆర్డర్ చాలా చక్కగా ఉందని చెప్పి, హైదరాబాద్ అంటే మల్టీ లింగ్వల్, మల్టీ కల్చర్, ప్రపంచంలో నుంచి కానీ ఏ దేశం నుంచి ఎక్కడోళ్ళైనా సరే ఇక్కడ హైదరాబాద్ నగరం అనేది ఆకట్టుకుంటుంది. వెనకటి నుంచిన పరంపర హైదరాబాద్లో నిజాం ప్రభుత్వం నుంచి ఇక్కడ మనకి ఎంతోమంది మార్వాడీలు, గుజరాతీలు వచ్చి హైదరాబాద్లో మార్కెట్లే ఉన్నాయి. ఆ కాలం గుజరాత్ గల్లీ, మార్వాడీ గల్లీ మన దగ్గర, ఈ గంజ్, ఆ గంజ్ అని, రాజస్థాన్ గంజ్. సో అట్లా ఆ కాలం నుంచే ఉన్నాయి. సో అదే కల్చర్ వీళ్ళు కూడా కొనసాగించి అట్లా చేయడం వల్ల ఇవాళ హైదరాబాద్ విశ్వనగరంగా అయింది తప్ప ఊరికే కాదు. సో ఆ క్రమంలో మేము కేటీఆర్ గారితో మా బిల్డర్స్ ఫెడరేషన్ నుంచి చాలా రెగ్యులర్గా మేము మాట్లాడడం, కన్వే చేయడం, నా ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం, బిల్డర్లందరినీ మొబిలైజ్ చేసి మాకు కావాల్సిన రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన జీవోలు కానీ లేకపోతే వ్యాపారంలో ఇబ్బందులు గవర్నమెంట్ సాల్వ్ చేస్తే ఎంత ఈజీగా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని. సో ఇవన్నీ చేస్తేనే కదా ఇవాళ ఇక్కడ మా దగ్గరే 3,000, 4,000, 5,000 రూపాయలు ఉన్న గజం భూమి ఇవాళ 50,000, 1,00,000 రూపాయలు అయింది. మా ఊర్లో 1,00,000, 2 లక్షలు ఉన్న భూమి ఇవాళ 40-50 లక్షలు అయింది. ఇవన్నీ ఉట్టేనే కావు. ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళే అన్నారు. ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అంతా హైదరాబాద్లో 4 ఎకరాలు వచ్చేది, ఇప్పుడు హైదరాబాద్లో ఎకరం అంతా 50 ఎకరాలు వస్తుంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే అంటే విజన్ ఉన్న నాయకుడు కనుక ఉంటే అట్లా ప్రాంతం అభివృద్ధి చెందుతుంటుంది,
ప్రాంత ప్రజలకి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో లాభం జరుగుతుంటుంది. సో అట్లాంటి నాయకుడిని చూసి, అట్లాంటి విజన్ ఉన్న లీడర్ని చూసి నన్ను ఆయన ఎందుకు ఎలక్షన్స్ వస్తాయి కదా అని నన్ను పార్టీకి రమ్మంటే నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు, అంటే అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అప్పుడు నాకన్నా సీనియర్ లీడర్లు ఉన్నారు మన దగ్గర ఇక్కడ. నేను మేయర్ అవుతా అనుకోలే, బట్ నా గోల్ అది ఉండే. ఎందుకంటే అప్పుడు అనుకున్నా కదా ఎప్పుడైనా ఈ కుర్చీలో కూర్చొని ఈ పాలకులు ఏదైతున్నారో వీళ్ళందరూ పర్ఫెక్ట్ సెట్ చేసి ప్రజలకు డైరెక్ట్ అందుబాటులో ఉండాలని చెప్పి ఎప్పుడైతే అనుకున్నానో, అది నాకు అవకాశంగా ఈ వేదిక ద్వారా మనకు రావచ్చు అని చెప్పి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ సందర్భంలో చేరిన సందర్భం. దాని తర్వాత మా ఎలక్షన్స్ 1 year 1.5 yearలో జరగడం, కేసీఆర్ గారు నన్ను గుర్తించి నేను ప్రతి ఇంటికి జూట్ బ్యాగులు వంచి పీర్జాగూడ మొత్తం డైరెక్ట్ ఎలక్షన్ వస్తాయి అనుకొని, యాక్చువల్గా డైరెక్ట్ ఎలక్షన్ అని చెప్పి అనుకున్నాను నేను. సో మున్సిపాలిటీ మేయర్ అంటే డైరెక్ట్ పబ్లిక్ తోటే ఓటేస్తాం, పబ్లిక్కే కావచ్చు, ఇట్లా ఇండైరెక్ట్ ఎలక్షన్ అయితే అని చెప్పి నేను ఊహించలే. సో దాని తర్వాత అట్లా ఇండైరెక్ట్ ఎలక్షన్ రావడం, సో అట్లా ముందు నుంచే నన్ను ప్యానల్గా డిక్లేర్ చేయడం. ఇంత చేసిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి నేనేదో ఈ 6 నెలల పదవి కోసం నేను ఈ పార్టీ మారితే నన్ను ప్రజలు క్షమించరు, ఆ భగవంతుడు క్షమించరు. రికార్డు చెప్తున్నారు అన్న, ఇది మళ్ళీ ఎప్పటికైనా తిప్పేస్తాను. అందరికి తిప్పి కాదు, నువ్వు ఇంక ఎటర్న్ వేసుకో, మంచి సేవ్ చేసుకో. నేను మారే అంత అవసరం నాకు. నేను ఆ సందర్భం వస్తే నిజంగానే నాకు అంత ఒత్తిడి వచ్చి నాకు అంత ఇబ్బంది జరిగితే ఈ పదవి ఎంతసేపు. నేను ఏమంటున్నా, నేను బిల్డర్, నాకు నా ఆఫీసు కన్స్ట్రక్షన్ ఆఫీసు, నాకు బ్రహ్మాండమైన సామ్రాజ్యం నాది, నాకు 100 కోట్ల బిజినెస్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, నాకు 100 మంది నాకు నా దగ్గర ఎంప్లాయీస్, నా సామ్రాజ్యం నాకుంది కదా. మేయర్ కాకపోతే ఏముంది ఇప్పుడే. అంటే పదవి వ్యామోహం అనేది ఉంటది కదా మనిషికి. నేను ఏమంటున్నా అంటే వ్యామోహం ఎంత 6 నెలలే కదా, 4.5 ఏళ్ళు చేసినాం ఇక చాలు కదా, బిర్రగా తిన్నాం బిర్యానీ. ఇంకా ఎట్లా ఇప్పుడు చక్క వెంకటరెడ్డి ఓన్లీ మేయర్ తోటి ఆగిపోతారా, ఇంకా ఉన్నత పదవులు ఏం ఆశించారా? అది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పాపం చాలా మంది ఎన్నో ఊహించుకొని ఏదో మంచి ఒక విజన్ తోటో లేకపోతే ఒక ఎంతూజియాజం తోటో రాజకీయంలోకి వచ్చిండ్రు. చాలా మందికి నిజంగా వాళ్ళకు కెపాసిటీ ఉన్నా, కేపబుల్ ఉన్నా, ఎలిజిబుల్ ఉన్నా అవకాశం దక్కుండదు. డెఫినెట్గా నా పరిస్థితి అంతే. ఇదే మేయర్ పదవి రిజర్వేషన్ జనరల్ వచ్చింది, జనరల్తో పాటు జనరల్ మైల్ వచ్చుంటే నా పరిస్థితి ఏమైంది? కాకపోయేది డ్రానే కదా, అక్కడ తీసిన డ్రానే కదా. డ్రాలో మహిళ పురుషుడా? నా అదృష్టం బాగుండి పురుషుడు వెళ్ళింది కాబట్టి నేను మేయర్ ఉన్నా. అంతకుముందు సంవత్సరాల కాలం నేను కన్నా కళ, లేకపోతే అంతకుముందు నేను ఊహించుకున్న కుర్చీ, ఇవన్నీ రాకపోయేది కదా. సో అది నా అదృష్టం అక్కడ ఉండాలి. రేపు కూడా నా అదృష్టం ఎట్లుంటుందో ఏముంటుందో కానీ ఏదున్నా బీఆర్ఎస్ పార్టీ తోటి నా అదృష్టం ఉంటుంది అంతే. బీఆర్ఎస్ పార్టీ తోటి కొనసాగదు తప్ప నిజంగా పార్టీ మారేంత అవసరం నాకు లేదు. నిజంగా ఆ టైం వస్తే నేను రాజకీయం నుంచి నిమ్మలంగా ఉంటా. మళ్ళీ నా సామ్రాజ్యం, నా కన్స్ట్రక్షన్ ఆఫీస్ ఉంది, కన్స్ట్రక్షన్ ఆఫీస్ మంచిగా చూసుకొని మళ్ళీ ఇంకా కసి కొద్దీ వ్యాపారం చేస్తాను. రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంచెం గడ్డు కాలంలో ఉన్నమాట వాస్తవం. అంటే క్రియేట్ చేయబడుతుందా, లేకపోతే కార్యకర్తలు గట్టిగానే ఉన్నారు, నాయకులు మాత్రం ఇటు మీరు అన్నట్టు పొద్దుదూరి రూపులకే తిరుగుతూ ఉన్నారు. యువ నాయకత్వం మీద దృష్టి సారిస్తామని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తా ఉంది. భవిష్యత్తులో అంటే మీరు ఆల్రెడీ ఒక మేయర్ పీఠం చేసిండ్రు, భవిష్యత్తులో మీకంటూ పార్టీ ఒక పెద్ద అవకాశం ఇస్తే ఏ విధంగా దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారా? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మనం లీడర్లము కొంచెం షైన్ కావాలంటే కూడా అధికారం ఉన్నప్పుడు షైన్ కాము. మనం ఉంటేనే మనం సానబడతాం. వాస్తవం. మంచిగా అధికారం ఉంటే చెప్తున్నా కదా, మనం మాట్లాడలేము, గొంతు ఇప్పలేము. నేను 4 ఏళ్ళు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మీకు ఇస్తున్నా. నేను అంతేనా? ప్రభుత్వం మారినాకనే ఇంటర్వ్యూ ఇస్తుంది తప్ప అంతకన్నా ముందు నేను బిల్డర్గా 20, 30, 40 ఇంటర్వ్యూలు ఇచ్చుంటా, అసోసియేషన్ ప్రెసిడెంట్గా, సెక్రటరీ. బట్ ఒకసారి ప్రభుత్వంలో రాగానే, ఒక బాధ్యత రాగానే నా వాయిస్ అనేది నాది కాదు. అది నేను ఏం మాట్లాడుతున్నా ప్రభుత్వంలో ఉన్న ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా ఉన్నా కాబట్టి ఆ వాయిస్ అవుతుంది. నేనేమన్నా పొరపాటు మాట్లాడినా, తప్పు మాట్లాడినా అది ప్రభుత్వం మీద, పార్టీ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడచ్చు. సో అందుకని ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇన్ని రోజులు మాట్లాడలేదు. కానీ ఇప్పటి నుంచి ఎందుకు మాట్లాడాము? ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాం, మనం ప్రశ్నించే గొంతు, మనం ఎంతైనా ప్రశ్నించవచ్చు, ఎవరినైనా నిలదీయవచ్చు, ఎవరినైనా అడగొచ్చు. మన పబ్లిక్ కోసం, మనం నమ్ముకున్న పబ్లిక్ కోసం ఎవరితోనే కొట్లాడవచ్చు మనం. కాబట్టి కొట్లాడడం ఇవన్నీ జరుగుతుంది. భవిష్యత్తులో ఎట్లాంటి అవకాశం వచ్చినా, పార్టీ అవకాశం ఇచ్చినా, లేకపోతే ఎట్లాంటి అవకాశం ఇచ్చినా, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఎట్లాంటి అవకాశం ఇచ్చినా డెఫినెట్గా ఛాలెంజింగ్గా తీసుకుంటారు. ఎందుకంటే మనకు పనిచేసే ఓపిక ఉంది, పనిచేయాలన్న జీల్, అల్టిమేట్గా జీల్ కూడా ఉండాలి. రాజకీయం అనేది కూడా ఒక జీల్, ఆ జీల్ కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఏ అవకాశం వచ్చినా, ఎట్టొచ్చినా
దాన్ని పర్ఫెక్ట్గా వినియోగించుకొని దానికి న్యాయం ఖచ్చితంగా చేయాలి అని ఒక తపన ఉన్న నాయకులం కాబట్టి అన్ని అవకాశాలు ఖచ్చితంగా ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టాం వదిలేదు ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తాం. చేస్తారు. ఓకే.